ఫ్రాన్స్ సీఎం జగన్పై దాడి పరిస్థితి ఉద్రేకం. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకంటే వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రాన్స్ సీఎం జగన్పై దాడికి యత్నించాడు ఓ దుండగుడు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జరిగిన సంఘటనతో అక్కడ పోలీసులు వైసీపీ పెద్దలు ఉలిక్కిపడ్డారు. అనంతపురం జిల్లా గుత్తిలో జగన్ బస్సు యాత్ర చేస్తుండగా దుండగుడు సీఎంను టార్గెట్గా చెప్పు విసిరాడు. అదేవిధంగా అయితే జగన్కు ఆ చెప్పు తగలలేదు, వేరే చోట పడిపోయింది. అయితే జగన్ ప్రజలకు అభివాదం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు వైసీపీ నేతలు. అటు పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. అయితే చెప్పు విసిరిన దుండగుడి కోసం పోలీసులు వేట ప్రారంభించారు. అసలు చెప్పు ఎవరు విసిరారని చెప్పేసి దాని మీద అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అసలు సీఎం జగన్ సభ పెట్టినప్పుడు భద్రతా వైఫల్యం చాలా ఎక్కువగా ఉందని, లేకపోతే చెప్పు విసిరేంత ధైర్యం ఎవరికి ఉంటుందని అధికారులందరూ కూడా భద్రతా వైఫల్యంలో లోటు ఉందని చెప్పేసి చాలామంది అయితే అంటూ ఉన్నారు. అయితే దీని మీద ఎంక్వైరీ చేసి దర్యాప్తు చేసినట్లు చెప్తున్నారు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంటపల్లి నాలో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇప్పుడు వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.